ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరిచిన పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నత దేవుని సన్నిధిలో మరి గతించినటువంటి దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను మనకు అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2024 సంవత్సరము 12వ నెల 6వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 2వ వచనం అండి. పిల్లల వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి తూర్పు దేశపు జ్ఞానులు మరి వారు బయలుదేరేది ఎవరిని చూసి వారు బయలుదేరారు అంటే నక్షత్రమును చూసి వారు బయలుదేరారు. కానీ వాస్తవాన్ని అది వారికి చూపించే మార్గాన్ని వారు విడిచిపెట్టారు. వారు యెరూషలేం ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆ నక్షత్రం దేవుని బట్టి, తనకున్న ఆస్తిని బట్టో, లేకపోతే ఆ ధనాన్ని బట్టో, లేకపోతే బంగ్లాలను బట్టో, లేకపోతే ఏదేదో కాదు, కానీ ప్రభువులో ఉన్నందుకు అతడు మరి అతిశయపడుతున్నాడని లేఖనం సెలవిస్తుంది. మరి నువ్వు ఎలా చేస్తా ఉన్నావు? నువ్వే దిశలో ఉంటున్నావు? మరి నువ్వు ఎలాగ అతిశయపడతా ఉంటున్నావు? నీకున్న ఆస్తులను బట్ట, లేకపోతే నీకున్నటువంటి హోదాను బట్ట, లేకపోతే అంతస్తులను బట్ట, వాటిని చూసుకుని నువ్వు అతిశయపడతాం కాదు. కానీ భక్తుడు ఏమంటున్నాడంటే ప్రభునందు మాత్రం అతను అతిశయపడుతున్నాడు. ప్రతిరోజు కూడా నేను ప్రభువులో ఉంటున్నాను, ప్రభు నాకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు, ప్రార్థన చేసుకున్నాను, వాక్యం చదువుతున్నాను, దేవుని మందిరంలో ఆసక్తి కలిగి ఉంటున్నాను అని ఆ భక్తుడు ఎంతగైతే అతిశయపడుతున్నాడో మరి రోజున మరి నువ్వు ఎలాగున్నావనేది ఆలోచన చేయాలి. ఒకవేళ లోక సంబంధిగా నువ్వు అతిశయం కాదు, కానీ దేవుని యందు నువ్వు అతిశయం కలిగి ఉంటే దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్పది నీకు వందనాలు. దేవాది గొత్తండి చేస్తే ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి ప్రభు. దేవయేసు నీకు స్తోత్రాలు ప్రభు. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. నాయకులు, అధికారులు అందరూ మంచి వంతునం తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి ప్రభు. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకోమని ప్రార్థిస్తామని నీకు వందనాలు. చెడు వ్యసనాల నుంచి వేరుపరిచి దూరపరిచి తండ్రి బిడ్డలను ప్రభా తండ్రి నీ దరికి చేర్చుకునేనా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మరి విదేశాల బిడ్డలకు కూడా మంచి ఆరుగులు తినంపండి తండ్రి. చదువుకునే బిడ్డలకు మంచి ఆరుగులు తినంపండి. రాకపోకలను తోడు సహాయం చేయండి అయినా ప్రభా. ఇదిగో తండ్రి చేస్తే మరి ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి తండ్రి. దేవా మరి పనికి వెళ్ళే బిడ్డలకు మంచి ఆరుగులు తినంపండి అయ్యా. ఇదిగో నేను మా దేశ పాడి పండినందుకు మీరు ఆశ్రయించండి. వ్యవస్థలు ఒబ్బడి చేసుకున్నారు నాయన దేవ. వాతావరణం మీరు అనుకూలపరిచి మంచి ఆరోగ్యాలు తిన మరి నాయన యేసు నీకు వందనాలు ప్రభా. మంచి ప్రభా వాతావరణం మీద దయచేయమని ప్రార్థిస్తామని నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు తండ్రి. నేను ప్రభా హాస్పిటల్ రోగులు స్వస్థపరచండి. జైల్లోనే బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు కేసు గొడవలను కూడా కొట్టివేయండి. దేవతని రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి తండ్రి. తల్లి బిడ్డకి క్షేమ దయచేయండి ప్రభా. ప్రతి సేవకుడు సేవకురాళ్ళు వారి బిడ్డలు కుటుంబం సేవ మీరు ఆశ్రయించి దీవించమనిసిందని ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.